హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే టేప్ లేకుండా ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలాగో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి గల్లా కట్ చేస్తున్నాను. గల్లా టేపుతో అయితే 2 ఇంచులు పెట్టుకుంటాము. అదే వేలు 2 గీతల వరకు పెట్టుకుంటే 2 ఇంచులు అవుతుంది. గల్ల అయితే పెట్టేసిన తర్వాత భుజం పెట్టుకోవాలి. ఇప్పుడు భుజం వచ్చేసి కొలత బ్లౌజ్తో చూసుకోవాలి. కొలత బ్లౌజ్ భుజం పట్టుకొని దానిపైన మార్కింగ్ చేసుకోవాలి. ఎంతవరకు ఉందో అనేసి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే గల్లా ఎంత ఉందని, గల్ల ఎక్కువ పెద్దగా తీసుకోవద్దు. మన కొలత బ్లౌజ్ అంతా పెట్టుకుంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. గల్ల పెద్దగా ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మామూలుగా చిన్నగా మన అందరి ప్రకారం చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సంఖ భాగం ఎంత ఉందో అనేసి మన కొలత బ్లౌజ్తో చూసుకొని పొడుగు పెట్టుకోవాలి. సంఖ పొడుగు అనేది ఎంత ఉందో చూసుకొని అక్కడ వరకు మార్కు చేసుకోవాలి. మార్కు చేసుకొని లైన్ గీసుకోవాలి. మార్కింగ్ వరకు గీసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ వెనక భాగం సైడు పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ క్లాత్ ఉన్నంత వరకు మార్కింగ్ చేసుకొని లైన్స్ అనేది దానికి వచ్చే విధంగా కలుపుకోవాలి. మధ్యలో ఏం చేయాలంటే 1/2 ఇంచు లైన్ గీసుకొని క్రాస్ లైన్ చేసుకోవాలి. గల్లకు కూడా అంతే, క్రాస్గా గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా చక్కగా రావాలి. కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు చేయి కరెక్ట్ తిరగకపోయినా కొంచెం బ్లౌజు పీస్ని అటు ఇటు జరుపుకుంటూ కూడా కొంచెం కట్ చేసుకోవచ్చు నేను చూపించే విధంగా. ఎందుకంటే కొత్త కట్ చేసే వాళ్ళకు చేయి తొందరగా తిరగదు కాబట్టి రౌండ్ షేప్ వచ్చేంత వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వెనక భాగం అయితే అయిపోయింది.